హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. 2 డేస్ బ్యాక్ వ్లాగ్ మరియు ఈ రోజు తీసిన వ్లాగ్ కలిపి పెట్టిన వీడియో ఇది. ఇదంతా వశిష్ఠ గోదావరి. వశిష్ఠ గోదావరి అటు ఇటు కూడా వాటర్ ఉండాలి యాక్చువల్‌గా. కానీ లెఫ్ట్ సైడ్ మాత్రమే వాటర్ ఉండి రైట్ సైడ్ అంతా అంటే నేను వెళ్ళే వేలో రైట్ సైడ్ అంతా ఇసుక తిన్నెలతో డ్రై అయిపోయి ఉంది. అదెందుకో నాకు తెలీదు. మేబీ వాటర్ లాక్ చేసి ఉంటారు. అది ఈ టైంలో డిసెంబర్ మంత్‌లో ఇట్లా కనబడింది నాకు గోదావరి. ఈ వశిష్ఠ గోదావరి అంటే వెళ్ళే దారిలో ఈ గోదావరి మనకి కనబడుతుంది. వ్యూ బావుందని తీశాను. తర్వాత రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ అంటే స్టేషన్ గూడా గాదు. అక్కడ గేట్ క్లోజ్ చేశారు. ట్రైన్ వెళ్తుందని అది కూడా షూట్ చేశాను. ఇదంతా కూడా గోదావరికి అంటే నేను వెళ్ళే వేలో రైట్ సైడ్ అంతా ఇట్లా ఇసుక తిన్నెలతో డ్రై అయిపోయింది గోదావరి. వాటర్ అనేది అస్సలు లేదు. వ్యూ బావుందని తీశాను. యాక్చువల్‌గా ఇట్లా వ్యూస్ మనం సమ్మర్‌లో मुझे చూస్తాము. बाबा मुझे తర్వాత तुम्हारी ఇది वजह से बहुत మార్నింగ్ चलता ఈరోజు है। ఎర్లీ अभी మార్నింగ్ आज తీసిన मैं आ వ్లాగ్. जाऊँगा मुझे जैसे అంటే 1:30 बजे డిసెంబర్ से 23 प्रजापति తదియ नगर मेवा శ్రవణ हो నక్షత్రము जैसे मिनी మంగళవారం देव రోజున इतने ఎర్లీ से देव మార్నింగ్ मुझे बहुत आनंद 4:30, आता है मुझे बहुत 6:30 जय बाबा అంటే 4:30-6:30 ఆ ప్రాంతంలో జరిగిన అభిషేకము, పూజ వ్లాగ్ ఇది. పంతులు గారు మాతో పంచామృతాలతో అభిషేకాలు చేపించారు. ఆంజనేయ స్వామికి, అట్లానే దేవతామూర్తులకు కూడా. అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, పెరుగు, పంచదార, తేనె, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళతో అభిషేకం చేపించి అట్లానే హ్మ్, గంధము కూడా పూసి ఈ అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమం మాతో నిర్వహించేలా చేశారు పంతులు గారు. తర్వాత స్వామివారికి డెకరేట్ చేసి తమలపాకులతో పూజా కార్యక్రమం చేశాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. మనం టెంపుల్‌కి వెళ్తేనే పాజిటివ్ వైబ్స్ బావుంటుంది గదా! మైండ్‌కి. అట్లానే అనిపించింది ఈరోజు. ఈ పూజా కార్యక్రమం 4:30-6:30 ఆర్ 7 ఆ ప్రాంతం వరకు జరిగింది. జరిగింది పూజ ఈరోజు. ఆంజనేయ స్వామికి పూజ, అట్లానే మిగతా దేవతామూర్తులకు కూడా చేశాము. తర్వాత ఇంటికొచ్చాక ఇంట్లో కూడా రెగ్యులర్ పూజ చేసుకొని కొన్ని వంటకాలైతే చేశాను. మొదటగా సేమియా పాయసం చేశాను. నా ప్రాసెస్ సేమియా పాయసం నా స్టైల్ ఆల్రెడీ నా ఛానెల్‌లో పెట్టాను. ముందుగా పాలు అంటే బాయిల్ చేస్తూ దాంట్లో సగ్గుబియ్యం కుక్ కుక్ చేసేసి ఇట్లా వెర్మిసెల్లి అంటే రోస్టెడ్ సేమియా వేసి కొంచెం ఇలాచీ వేసి కుక్ చేస్తాను. మరీ కుక్ అవ్వనివ్వకుండా కొంచెం పలచగా ఉండేలాగా. తర్వాత కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి దీంట్లో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పొడి వేస్తాను. బావుంటుందిది. తర్వాత మిర్చి బజ్జీ చేద్దామని చెప్పి మిర్చి బజ్జీ బాగా నీట్‌గా వాష్ చేసి మధ్యలోకి కట్ చేసి గింజలనేవి తీసేసి దాంట్లో కొంచెం ఉప్పు, వాము, చింతపండు గుజ్జు పెట్టి ఫిల్ చేసి ఇట్లా పెద్దగా ఉన్నవి మజ్జిగ కట్ చేశాను. తర్వాత శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం పిండిని బజ్జీ పిండిలా కలుపుకొని ఇట్లా మిర్చి బజ్జీలాగా వేశాను. తర్వాత కొంచెం పులిహోర కూడా చేసి దేవుడికి కొంచెం కొంచెం నైవేద్యంగా పెట్టి మేము కూడా ఆరగించాము. ఇది ఈరోజు వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.